ప్రభునామమున మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యములో నుంచి మనం ఈ దినం కొన్ని విషయాలను నేర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో నుంచి కొన్ని సంగతులను ఈ దినం మనం నేర్చుకుందాం. అందరూ శ్రద్ధగా వినాలి. నిన్నటి దినాన నేను ఒక ఇంటికి సువార్తకు వెళ్ళాను. అక్కడ ఎవరు బాగలేరు, వాళ్ళ ఇంట్లో పక్షవాతంతో బాధపడుచున్నారు. నేను దేవుని గురించి చెప్తుంటే వాళ్ళేమో పంటలు ఈ విధంగా ఉండయి, మొక్కలు ఈ విధంగా పెరుగుతుండయి, ఎరువులు వేసినాము, నీళ్లు కట్టినామని చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది మనం ఆలోచన చేసుకోవాలి. పొలాలు, పంటలు, లోకం, సహవాసం ఇదంతా కాదు. మనం ఏ పరిస్థితిలో ఉన్నాము, మనకెందుకు ఇలా ఉంది, మనం ఏం చేయాలి, ఎందుకు వచ్చినాము, మనకి ఏం జరుగుతుందన్న సంగతి విడిచిపెట్టి పొలానికి ఎరువేసినాము, పొలానికి నీళ్ళు కట్టినాము, ఇంతెత్తు పెరిగినాయి, అంతెత్తు పెరిగినాయి. ఒకెళ్ళి దేవుని గురించి చెప్తున్నాను, ఒకెళ్ళి దేవుని గురించి చెప్తుంటే ఒకెళ్ళి వెతుకొని వస్తున్నారు. కాబట్టి మన మనసు ఎక్కడుంది? మన మనసు దేవుని మీద ఉందా? మన మనసు లోకం మీద ఉందా? ఎక్కడుంది అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలని, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. లోకంలో ఉండే వాళ్ళంతా శరీరానుసారంగా, అంటే శరీరంతో దేవుని ఆరాధిస్తారు. కానీ మనం ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. మన మనసు, మన శరీరం, మన ఆత్మ అంతా కూడా దేవుని మీద ఉంచి మనం దేవుని ఆరాధించాలి. అట్లా మనం మారాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మనం దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయములను నేర్చుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము మనం చదువుకుందాం. దేవుని వాక్యంలోనికి వెళ్ళకముందు కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే, దైవజనులు ఎంతో కాలం నుంచి చెబుతూ ఉన్నారు, పాపం మానండి, చెడుతనం మానండి, దేవుని తట్టు తిరగండి, దేవుని నమ్ముకోండి, మీ కష్టాలు పోతాయి, మీ రోగాలు పోతాయి, మీ దరిద్రం పోతుంది, మీరు దేవుని నమ్మితే మీకు ఆశీర్వాదం కలుగుతుంది, మీరు సమాజంలో మంచివారుగా మారుతారు, దేవునికి పనికొచ్చే బిడ్డలుగా మీరు మారుతారని ఎంతో కాలం నుంచి బోధిస్తున్నారు, వింటూనే ఉన్నాం. అంటే మానవుడు అన్యాయం విడిచిపెట్టి న్యాయం వైపు, అసత్యాన్ని విడిచిపెట్టి సత్యం వైపు, చీకటిని విడిచిపెట్టి వెలుగు వైపు రావాలని దైవజనులు బోధిస్తూనే ఉన్నారు, మనం వింటూనే ఉన్నాం. కానీ ప్రపంచంలో చాలామంది మారటం లేదు. ప్రపంచంలో మనుషులు మారటం లేదు. ఎందుకు మారటం లేదు? మరి ఇంతగా ప్రకటిస్తున్నా లోకము చెడిపోతుంది, లోకం పాడైపోతుంది, లోకం అంతం కాబోతూ ఉంది, మనుషులందరూ పాపం చేసి మరణానికి వెళ్తున్నారు, నరకం నుండి తప్పించుకోవాలి అంటే దేవుని నమ్మాలి అని ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ మారటం లేదు. ఎందుకు మారటం లేదు అని మనం ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మారటం లేదు? ఎందుకు మారటం లేదంటే, ప్రపంచంలో పాపం ఎక్కువైపోయింది, పాపానికి ఎక్కువగా మానవుడు అలవాటు పడినాడు, పాపానికి బానిస అయిపోయినాడు. కాబట్టి మనుషుడు మారలేకపోతూ ఉన్నాడు. ఒక బీడి తాగే మనిషిని అడిగితే, ఎందుకయ్యా ఈ బీడి నీ ఆరోగ్యం పాడు చేస్తుంది, ఈ సిగరెట్ ఎందుకు, ఈ బీడి ఎందుకు, ఈ పాన్ పరాగులు ఎందుకు, దీన్ని విడిచిపెట్టు అంటే, నేను అన్నమైనా విడిచిపెడతాను, భార్య పిల్లలనైనా విడిచిపెట్టి ఉండగలుగుతాను, కానీ ఈ బీడి సిగరెట్ మానేసి నేను ఉండలేను అని అంటాడు. ఏమా సీరియళ్ళతో ఏమి కాలాన్నంతా వృధా చేసుకుంటున్నావు, సమయం అంతా వేస్ట్ అయిపోతుంది, దేవుని వాక్యం చదువుకోవచ్చు కదా, దేవుని గురించి తెలుసుకోవచ్చు కదా, ఎందుకు ఆ సినిమాల సీరియళ్ళు చూస్తే ఏమొస్తుంది, దాంట్లో అత్తా కోడళ్ళు కొట్లాడుకునేది, వాళ్ళు ఒకరి మీద ఒకరు ఎట్లే కుట్రలు చేసుకొని ఎట్లా ఆ జీవితాలు నాశనం చేసుకోవాలనేది ఉంటుంది, ఇంకేముంటుందమ్మా అంటే, లేదు దాన్ని చూడకుండా నేను ఉండలేను, రేపేం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ టెన్షన్తోనే లేనిపోని రోగాలు తెచ్చుకొని చచ్చిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకదానికి మానవుడు అలవాటు పడితే దాంట్లో నుంచి బయటపడలేకపోతూ ఉన్నాడు. పాపానికి అలవాటు పడినా, చెడుతనానికి అలవాటు పడినా, చెడు సహవాసానికి అలవాటు పడినా, లోకానికి అలవాటు పడినా, ధన సంపాదన కోసం అలవాటు పడినా, దేనికోసం అలవాటు పడినా మనిషి దాంట్లో నుంచి ఇంకా బయటికి రాలేకపోతూ ఉన్నాడు. కాబట్టి దాంట్లో నుంచి బయటికి తీసుకొని రావాలనే దేవాది దేవుడు పరలోకం నుండి భూలోకానికి మానవుడిగా శరీరధారిగా వచ్చి, ఆయన పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది దేవుని తట్టు తిరగండి అని చెప్పినాడు. ఏం చెప్పినాడమ్మా? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది దేవుని తట్టు తిరగండి. ఎక్కడి తట్టు తిరగాలంట? దేవుని తట్టు తిరగాలి. మానవుడు లోకంలో ఉన్నాడు, లోకం వైపు చూస్తూ ఉన్నాడు, దేవునికి విముఖుడై దేవునికి వ్యతిరేకి అయి ప్రయాణం చేస్తూ ఉన్నాడు.
అందుకే మారు మనసు పొంది దేవుని తట్టు తిరగాలని బాప్తిస్మమిచ్చి యోహాను ప్రకటించినాడు. యేసు ప్రభువు కూడా అదే ప్రకటించినాడు. పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది దేవుని తట్టు తిరగండి అని. ఎలా తిరగాలంట? దేవుని తట్టు తిరగాలంటే ఏం పొందాలంట? మారు మనసు పొందాలి అంటే మనసును మార్చుకోవాలి. ఇప్పుడుండే మనసు మారాలి, ఇంకొక మనసు పొందాలి అంటే నూతన మనస్సు, నూతన ఆలోచనలు, నూతన తలంపులు అనేటివి మనకు రావాలి. అలా వచ్చి మనం దేవుని తట్టు తిరగాలని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెబుతూ ఉంది. అయితే ఇప్పుడు మనం నేర్చుకోబోయే విషయం ఏమిటి అంటే, ఇవన్నీ మనం విన్నాం, దేవుని గురించి విన్నాం. ప్రభు వచ్చాడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, చనిపోయినాడు, తిరిగి లేచినాడు, పరలోకానికి వెళ్ళినాడు అన్న సంగతులన్నీ మనం వింటూనే ఉన్నాం. అయితే ఆయన రాబోతున్నాడు అన్న సంగతిని కూడా మనం నేర్చుకోవాలి. ఆయన రాబోతున్నాడు అన్న సంగతిని కూడా మనము నేర్చుకోవాలి. ఆయన రాకముందు, ఆయన వచ్చే ముందు ఈ ప్రపంచం ఎట్లుంటుంది అన్న సంగతులను ప్రభు మనకు తెలియజేసినాడు. ఈ ప్రపంచము ఆయన రాకకు ముందు ఈ ప్రపంచంలోని పరిస్థితులు ఎట్లుంటాయి అనేది ప్రభు ముందుగానే తన శిష్యులతో చెప్పినాడు. కాబట్టి ఆ విషయాలను మనం నేర్చుకోవాలి. ఎవరిని దేవుడు అన్యాయంగా, నిష్కారణంగా చంపడు. అన్యాయంగా తెలియజేయకుండా ఏ మనిషిని దేవుడు నాశనం చేయడు. జలప్రళయం వస్తుంది జాగ్రత్త అని చెప్పి ఆయన హెచ్చరించి తర్వాత లోకమంతటిని జలప్రళయంతో నాశనం చేశాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయకముందు అబ్రహాముతో మాట్లాడినాడు. తర్వాత లోతుతో మాట్లాడి, అయ్యా ఈ పట్టణాన్ని మేము నాశనం చేయబోతున్నాం, నువ్వు బయటికి రా అంటే, ఇదిగో ఈ పట్టణంలో ఇంకా ఎవరైనా మీ వాళ్ళు ఉంటే పిలుచుకొచ్చుకో అంటే పోయి అల్లుళ్ళని బ్రతిమలాడితే ఎవరు రాలేదు. తర్వాత వాళ్ళని బయటికి పంపించి దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేశాడు. ఈ ప్రపంచాన్ని దేవుడు నాశనం చేయబోతూ ఉన్నాడు. ఈ ప్రపంచాన్ని దేవుడు అంతం చేయబోతూ ఉన్నాడు. మహాశ్రమల కాలంతో, 7 సంవత్సరాల మహాశ్రమల కాలంతో ఈ ప్రపంచాన్ని దేవుడు అంతం చేయబోతూ ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయం 1వ వచనంలో శిష్యులు అడిగినారు, ప్రభువా ఇవన్నీ ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పు అని శిష్యులు అడిగినారు. యేసు ప్రభువుకి ఎంతమంది అమ్మా శిష్యులు? 12 మంది శిష్యులు. యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు. యేసు ప్రభువుతో పాటు తిరిగారు. యేసు ప్రభు మహిమలను చూశారు. ఆయన చేసిన అద్భుత కార్యములను చూశారు. దయ్యములను వెలగొట్టడం చూశారు. నీటి మీద నడవడం చూశారు. ఆయన గాలిని, సముద్రాన్ని గద్దించడం చూశారు. ఆయన రోగులను బాగు చేయటం, కళ్ళు లేని వారికి కళ్ళు ఇవ్వటం, నోరు లేని వారికి నోరు ఇవ్వటం, ఇదంతా చూశారు. ఆయన అద్భుతమైన కార్యములను చూశారు. చనిపోయిన వారిని సహితం బ్రతికించటము ఆ శిష్యులు చూశారు. చూసి ఆఖరికి ప్రభు ఏమంటున్నాడంటే, ఇంక నేను వెళ్ళిపోయే కాలం వస్తుంది, ఇంక నేను వెళ్ళిపోతాను అని చెప్పి నేను ఒక కార్యాన్ని నెరవేర్చవలసి ఉంది సిలువలో, ఆ కార్యం నెరవేర్చిన తర్వాత ఇంక నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను అని చెప్పాడు. వీళ్ళకు కలవరం పట్టుకుంది. ఎవరికి? ఏమా ఇప్పుడు మనతో పాటు బాగా సఖ్యతగా ఉన్న వ్యక్తి, మనతో పాటు కలిసి ఉన్న వ్యక్తి సడన్గా ఊరికి వెళ్తుంటే, ఏదో ఒక ఊరికి, దూర ప్రాంతానికి, దూర ప్రదేశానికి వెళ్తుంటే మనకు ఎంత కలవరం, ఎంత బాధ అనిపిస్తుంది. అలాగే శిష్యులకు కూడా ఏమనిపించిందంటే, వాళ్ళకు బాధ అనిపించింది. ఉన్నట్టుగుండి ఇన్ని మహిమలు చేసి, ఇన్ని కార్యాలు చేసి, ఇన్ని అద్భుతమైన కార్యాలు చేసి, మా ఆకలిని తీర్చి, మా ఆత్మదాహం తీర్చి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని చేర్చుకున్న ఈయన సడన్గా వెళ్ళిపోతే మా బ్రతికేంటి, మా పరిస్థితి ఏంటి అని ఆలోచించి ఏకాంతముగా ఆ కొండ మీద ఏకాంతముగా ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళినారు. ఏకాంతముగా వెళ్ళినారు. 1వ వచనం చదువుదామా, 24వ అధ్యాయం 1వ వచనం. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపించవచ్చింది. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఈ ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనను. చాలండి. యేసు ప్రభు యెరూషలేం పట్టణం దగ్గరికి వచ్చినాడు. ఆయన మానవుడిగా ఉన్నప్పుడు, శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన యెరూషలేం పట్టణం దగ్గరికి వచ్చినాడు శిష్యులతో పాటు. వచ్చి ఆ పట్టణం గురించి ఏడుస్తూ ఉన్నాడు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా? ఎన్నో మార్లు కోడి తన రెక్కల క్రిందికి తన పిల్లల్ని ఎట్లా చేర్చుకుంటాదో అట్లా నేను నిన్ను చేర్చుకోవాలనుకున్నాను, కానీ నీవు వల్లకపోతివి అని ఆ పట్టణం గురించి కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే రాబోయే కాలంలో ఆ పట్టణం యొక్క గతిని ముందుగానే చూశాడు. రాబోయే కాలంలో ఆ పట్టణం ఏమవుతుందో, ఆ పట్టణం గతి ఏమవుతుందో, అక్కడి ప్రజలు ఏమవుతారో ముందుగానే చూసి ఆ పట్టణం గురించి ఏడుస్తూ ఉన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, భవిష్యత్తు దేవునికి తెలుసు కాబట్టి, మనం ఏమవుతామో దేవునికి తెలుసు కాబట్టి మన గురించి దేవుడు బాధపడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. కానీ ఇవన్నీ పట్టించుకోవడం లేదు లోకం. దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు, నా బిడ్డలు నరకం పోకూడదు, నా బిడ్డలు కష్టపడకూడదు, నరకం నుంచి తప్పించుకోవాలి అని ఎంతో దేవుడు విలపిస్తూ ఉన్నాడు. కానీ మానవుడు పట్టించుకోవటం లేదు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఏ విధంగా చేర్చుకుంటుందో నిన్ను కూడా అలాగ చేర్చుకోవాలనుకుంటుంది, కానీ నీవు వల్లకపోతివి అని ఏడుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆ పట్టణం గురించి ఏడ్చి ప్రలాపించి అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్ళి ఒలీవల కొండ మీదకి వెళ్ళి కూర్చున్నాడు. ప్రశాంతమైన వాతావరణంలో ఆ ఒలీవల కొండ మీద యేసు ఒంటరిగా కూర్చున్నాడు. ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, ప్రభువా ఇవన్నీ ఎప్పుడు జరుగును? ఏమా వింటున్నారా? ప్రభువా ఇవన్నీ ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పు అని అడుగుతూ ఉన్నారు. ఎందుకు అడుగుతున్నారమ్మా ఈ విషయాలను శిష్యులు? ఎందుకు అడుగుతున్నారంటే, అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన యెరూషలేము నాశనం అవుతుందని, దేవాలయపు గోడలు పడగొట్టబడతాయని, రాతి మీద రాయి నిలవకుండా పడద్రోయబడే కాలం వస్తుందని ప్రభు చెప్పాడు. కాబట్టి ఇవన్నీ ఎట్లా జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, మళ్ళీ ఈ ప్రభు ఎప్పుడు వస్తాడు, రావడానికి ముందు ఈ ప్రపంచం ఎట్లుంటుందని అనుమానం కలిగింది వాళ్ళకి. ఆలోచనలు కలిగి వాళ్ళు ఏం చేశారంటే, ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభు ఒంటరిగా కూర్చున్నప్పుడు, ప్రశాంతమైన వాతావరణంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఏకాంతంగా వెళ్ళి ప్రభువును అడుగుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో ఏకాంతంగా గడిపే ఆ యొక్క అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ప్రభువుతో ఏకాంతంగా గడిపే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. రహస్యాలను, భవిష్యత్తును తెలుసుకోవాలంటే, ప్రపంచ భవిష్యత్తును తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే, దేవుని దగ్గర ఏకాంతంగా గడపాలి. మనము బిజీ అయిపోయాము ఈ లోకంలో. ప్రార్థన చేయడానికి అవకాశం లేదు, దేవునితో గడపడానికి సమయం లేదు, బైబిల్ చదవటానికి సమయం లేదు. రోజంతా కష్టపడి పని చేస్తూనే ఉన్నాం. సంపాదించుకోవాలి, తినాలి, త్రాగాలి, వీటితోనే మన కాలమంతా వెళ్ళబుచ్చుతున్నాం. కానీ దేవునితో ఏకాంతంగా గడిపే ఆ సమయం మన జీవితంలో లేదేమో. శిష్యులు ఏకాంతంగా దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, ప్రభువా ఇవి ఎప్పుడు జరుగును అని అడుగుతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కోరిక తీరాలంటే, నీ ఆశ తీరాలంటే, నీ అనుమానం తీర్చబడాలి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఏకాంతంగా వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళాలి, కన్నీరు కార్చాలి, దేవుని దగ్గర కూర్చోవాలి, దేవుని దగ్గర నేర్చుకోవాలి. అయ్యా మా గురించి ప్రార్థన చేయి అంటారు. సేవకుడు ప్రార్థన చేస్తాడు, బాగా అవుతుంది. కానీ నువ్వు ప్రార్థన చేసేది ఎప్పుడు? నువ్వు దేవుని దగ్గరికి పోయేది ఎప్పుడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది సంఘాలను విడిచిపెట్టి ఎక్కడెక్కడో అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయని, ఆ పాస్టర్ బాగా చేస్తాడని, ఆ పాస్టర్ ప్రార్థన చేస్తే బాగా అవుతుందని, ఆ ఊరికి వెళ్తే బాగా అవుతుంది, అక్కడికి వెళ్తే బాగా అవుతుందని లోకమంతా తిరుగులాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రయోజనము లేదని తెలుసుకొని ఆఖరికి మళ్ళీ దేవుడు, అప్పటికల్లా మనిషి చెడిపోయి ఉంటాడు. అక్కడ తిరిగి దేవుడు అనేవాడు మనసులో లేకుండానే పోయి ఉంటాడు. ఆఖరికి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి భ్రష్టత్వంతో నిండిపోయి ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో ఏకాంతంగా గడిపే అనుభవం మన జీవితంలో ఉండాలి. ప్రతి క్షణం, ప్రతి దినం మనం దేవునితో ఏకాంతంగా గడిపే ఒక సమయాన్ని మనము నిర్ణయించుకోవాలి. ఆ ఏకాంతంగా గడిపే ఆ సమయము మన జీవితంలో లేకపోతే మనం అద్భుతాలను చూడలేం, ఆశ్చర్యమైన కార్యాలను మనం చూడలేం, మన జీవితంలో అద్భుతాలను మనము అనుభవించలేమని దేవుని వాక్యం చెబుతుంది. నీ రోగం పోవాలన్నా, నీ కష్టం పోవాలన్నా, నీ బాధలు పోవాలన్నా, నువ్వు బాగుపడాలన్నా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగం పోతుంది, కానీ దేవుని దగ్గరికి వెళ్తే పాపం పోతుంది. దేవుని దగ్గరికి వెళ్తే చెడుతనం పోతుంది, చెడు అలవాట్లను మానుకుంటాం. దేవుని దగ్గరికి వెళ్తే ఒక మనిషి పరిశుద్ధుడవుతాడు. కానీ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒక మనిషి పాపిగానే మిగిలిపోతాడు, కానీ పరిశుద్ధుడు కాలేడు. పరిశుద్ధుడు కావాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఏకాంతంగా వెళ్ళి మనకుండే ఆలోచనలను, మనకుండే కోరికలను ఆయనతో చెప్పుకుంటేనే ఆయన తీర్చగలిగే మార్గాన్ని చూపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శిష్యులు ఒంటరిగా వెళ్ళి, ప్రభువా ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పు అని అడిగినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రహస్యమైన సంగతులను దేవుడు మనకు బయలుపరచాలంటే దేవునితో మనకు సన్నిహితమైన సంబంధం కలిగి ఉండాలి. దేవునితో అన్యోన్యమైన సహవాసం, సంబంధం కలిగి ఉంటేనే, ఏకాంతంగా ఆయనతో గడపగలిగితేనే దేవుడు తన రహస్యమైన సంగతులను మనకు బహిర్గతం చేస్తాడు. ఆ తర్వాత ఏం చెప్పాడంటే, ప్రభు వాళ్ళతో ఏం చెప్పాడంటే, ఈ రాయి మీద రాయి నిలబడింది కదా, ఈ దేవాలయాన్ని మీరు చూపిస్తున్నారు కదా, ఈ దేవాలయం ఇంత అందంగా కట్టబడింది అని మీరు అనుకుంటున్నారు కదా, రాయి మీద రాయి నిలవకుండా పడద్రోయబడే కాలము వస్తుంది అని చెప్పాడు.
ఒక దేవాలయాన్ని వాళ్ళు చూపించి, ప్రభువా ఈ దేవాలయం చూడు ఎంత అందంగా కట్టారో, ఇది 46 సంవత్సరాలు ఈ దేవాలయాన్ని కట్టారు, ఎంతో అపురూపమైన రాళ్లతో ఎంతో సౌందర్యంగా ఈ దేవాలయాన్ని కట్టారు, ఇవి చూడు ఎంత బాగున్నాయో ఈ కట్టడాలు అని ప్రభువుకు చూపిస్తూ ఉన్నారు శిష్యులు. అయితే ప్రభు ఏమన్నాడంటే, రాయి ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, ఇంత అందమైన కట్టడాలు, ఇంత సౌందర్యమైన ఈ మందిరాన్ని మీరు చూస్తున్నారు కదా, రాబోయే కాలంలో ఏం జరుగుతుందంటే రాతి మీద రాయి నిలవకుండా పడద్రోయబడే కాలము వస్తుంది అని ప్రభువు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరమే పడిపోతే మన దేశం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన భవిష్యత్తు ఏంటి అని వాళ్ళు ఇదంతా తెలుసుకోవాలి. ప్రభు వెళ్ళిపోతూ ఉన్నాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు అతి త్వరలో. కాబట్టి ఈ సంగతులన్నీ మనం తెలుసుకోవాలి. ఈ సంగతి ఏంటో మనం తెలుసుకునే తీరాలి ఈ దినమని ఏకాంతంగా వెళ్ళి ప్రభువు దగ్గర వాళ్ళు మనవి చేసినారు. అప్పుడు ప్రభువు చెప్తూ ఉన్నాడు, ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. ఎవడును మిమ్మను మోసపరచకుండా చూసుకోండి. నా పేరిట అనేకులు వస్తారు, అనేకులు వచ్చి మిమ్మను మోసం చేస్తారు, కాబట్టి మోసపోకుండా చూసుకోండి అని చెప్పినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందంటే, నేనే క్రీస్తును, నేనే దేవుణ్ణి అని చాలామంది మీ దగ్గరికి వస్తారు, మీరు మోసపోవాకండి అని చెప్తున్నాడు. అంటే దేవుని విషయంలో ప్రతి మనిషి మోసపోతున్నాడు. నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి, నేను స్వామీజీని, నేను గురువును అని ఎంతోమంది లోకంలోనికి వస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు. దేవుని విషయంలో మనం మోసపోయాం. మన పూర్వీకులు, మన తాతలు, ముత్తాతలు వీళ్ళంతా కూడా వాళ్ళు ఆరాధించిన, వాళ్ళు మొక్కిన, వాళ్ళు అనుసరించిన మార్గాల్లో మనం నడిచి దేవుని విషయంలో మోసపోయాం. కానీ ఇప్పుడు దేవుని తెలుసుకున్నాం. నిజ దేవుడు ఎవరు, నిజ దేవుడు ఎవరు, మనల్ని రక్షించేవాడు ఎవరు, మన కోసం ప్రాణం పెట్టినవాడు ఎవరు, మనల్ని పరలోకం తీసుకొని పోయేవాళ్ళు ఎవరు అని మనం తెలుసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మోసపోకుండా చూసుకోండి అన్నాడు. మోసపోతూ ఉన్నాడు. ప్రతి మనిషి కూడా దేవుని విషయంలో మోసం పోతూ ఉన్నారు. ఆలస్యం అయ్యే కొద్దీ మనకు మేలు జరగకపోయే కొద్దీ, మన కష్టాలు బాధలు తీరకుండా ఇలా ఆలస్యం అయ్యే కొద్దీ మనం ఏం చేసుకుంటామంటే, ఇది నిజంగా ఈయన దగ్గరికి వచ్చినాము, నమ్మినాము, ఈయన మనకేం చేయట్లేదు, ఈయన దేవుడా కాదా అనే అనుమానం మనిషి లోపల వస్తుంది. అందుకే ప్రభు ఏమన్నాడంటే, మీరు మోసపోకుండా చూసుకోండి, మీరు మోసపోవద్దు, నేనే క్రీస్తును, నేనే దేవుణ్ణి అని చాలామంది లోకంలో బయలుదేరి వస్తారు, మీరు జాగ్రత్త, మీరు మోసపోవద్దు అని ప్రభు చెప్పాడు. తర్వాత ఏం చెప్తున్నాడంటే, మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకోండి. నేనే దేవుణ్ణి చాలామంది వస్తారు, మోసపోవద్దు. అంతేకాదు, ఈ లోకంలో ఏం జరుగుతుందంటే యుద్ధాలు, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు, మీరు కలవరపడవద్దు అని చెప్పాడు. లోకంలో వింతలు విచిత్రాలు జరుగుతూ ఉంటే, మన ప్రక్కల మనుషులు చనిపోతుంటే, ఆ ప్రక్క దేశం వాళ్ళు కూలిపోతూ ఉంటే, అక్కడ కష్టాలు వస్తుంటే, అక్కడ మరణం సంభవిస్తుంటే, మన ఇంటి పక్కల ఒక ఆయన చనిపోయినాడు అనుకో, మన పక్క ఊరికి కరోనా వచ్చిందనుకో, మనం ఎంత కలవరపడతాం. అయ్యో అక్కడ వాళ్ళు చనిపోయినారంట, అయ్యో అక్కడికి కరోనా వచ్చిందంట, అయ్యో ఆ దేశం అంతా నాశనం అయిపోయిందంట బాంబులతో అని, ఇట్లా మనిషికి ఏమవుతుంది, కలవరం. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు మీరు వింటారు, కలవరపడకుండా చూసుకోండి అని అన్నాడు. మనిషి జీవితంలో మోసపోయే అవకాశం ఉంది, దేవుని గురించిన విషయంలో మోసపోయే అవకాశం ఉంది. అంతేకాదు, సమాజంలో జరిగే వాటిని బట్టి మనిషి కలవరపడే అవకాశం ఉంది. కాబట్టి మీరు మోసపోవద్దు, మీరు ఇవన్నీ జరుగుతాయి, కలవరపడవద్దు అని ప్రభువు చెప్పాడు. తర్వాత అయినా ఇవన్నీ జరగవలసి ఉన్నవి, కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేచును, అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము అని అన్నాడు. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అయ్యా మీరు మోసపోవద్దు, కలవరపడొద్దు, ఇవన్నీ జరగాల్సి ఉంది, ఇవన్నీ జరుగుతాయి. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, అక్కడక్కడ కరువులు కలుగుతాయి, భూకంపాలు కలుగుతాయి. మీరు కలవరపడవద్దు, మీరు మోసపోవద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇవన్నీ వేదనలకు ప్రారంభము అని అన్నాడు. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రభు చెప్పినవన్నీ జరుగుతున్నాయి కాబట్టి, భూకంపాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, మోసం జరుగుతుంది ప్రపంచంలో, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం ఏమని ఆలోచన చేసుకోవాలంటే, వేదనలు ప్రారంభం అయినాయి. మనం చిన్నగా ఉన్నప్పుడు, కరోనా రాకముందు మన పరిస్థితి ఎలాగుండింది, కరోనా వచ్చిన తర్వాత మన పరిస్థితులు ఎలాగున్నాయి. ఈ ప్రపంచం కరోనాతో అతలాకుతలమైపోయింది. ఈ ప్రపంచంలో చాలా మార్పులు వచ్చేసినాయి కరోనా తర్వాత. అంతకుముందు ఎంతో ఆరోగ్యంగా, ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా మనిషి ఉండేవాడు, భయం లేకుండా బ్రతుకుతూ ఉండేవాడు. కరోనా తర్వాత ఈ ప్రపంచానికి ఒక భయం అంటుకుంది.
ఏంటి ఆ భయం అంటే ఎప్పుడు ఏం సంభవిస్తుందో, ఎప్పుడు ఏం వస్తుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో, నేనేమైపోతానో, నా పిల్లలు ఏమవుతారో అని ఈ ప్రపంచమంతా భయపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచానికి వేదన ప్రారంభమైంది అని చెప్పడానికి ఈ ప్రపంచం అంతటికీ ఒక సూచన దేవుడు పంపించాడు. అదే కరోనా. కరోనాతో ప్రపంచం అంతా అల్లాకొల్లాలమైపోయింది. అప్పుడు మనుషులకు భయం పట్టుకుంది. ఇంకా వేదనలు ప్రారంభము, ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇవన్నీ వేదనలకు ప్రారంభం. మనిషికి వేదన ప్రారంభమైంది. ఈ మనిషి జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ప్రతి మనిషి కూడా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి మనిషి కూడా జాగ్రత్త పడాలి. ప్రభు చెప్పినవన్నీ నెరవేరుతున్నాయి. భూకంపాలు కలుగుతున్నాయి. అప్పుడు ఎప్పుడో నెలకోసారో, సంవత్సరానికోసారో, 2 సార్లు భూకంపాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రతి దినము భూకంపమే. రష్యా అనే దేశంలో ఫస్ట్లో భూకంపం వచ్చింది. భూకంపం వచ్చిన తర్వాత సముద్రం పొంగి ఆ దేశమంతా 30 దేశాలకు సునామీ వచ్చింది. తర్వాత అగ్ని పర్వతము బద్దలైపోయింది. రష్యా దేశం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఒకవైపు ఉక్రెయిన్తో యుద్ధం. ఇలా ప్రపంచమంతా అల్లాకల్లోలముగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మీరు చూస్తారు, కానీ అంతం వెంటనే రాదు. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. మనిషికి వేదన మొదలవుతుంది. మనిషి వేదన పడతాడు. ఇవన్నీ చూసినప్పుడు మనిషి వేదన అనేది మనిషికి మొదలవుతుంది అని ప్రభు చెప్పాడు. మన జీవితంలో మనం కూడా వేదన పడుతున్నాం. అన్నం ఎట్లా, ఆహారం ఎట్లా, కరువు వస్తే, వర్షాలు పడకపోతే ఎట్లా, మన పరిస్థితి ఎట్లా అని. ఈ లోకంలో పిల్లలు ఎట్లా, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా, ఉద్యోగాలు రాకపోతే వాళ్ళ భవిష్యత్తు ఎట్లా, మనం ఉన్నంత వరకు ఏదో ఒక రకంగా మన పిల్లల్ని మనం నెట్టుకొని వస్తాం. తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని మన పిల్లల గురించి, మన కుటుంబం గురించి, మన రక్త సంబంధికుల గురించి, లోకం గురించి మనం ఎంతగానో ఆలోచించి వేదన పడుతూ ఉన్నాం. సంతోషంగా జీవించే రోజులు కావివి, ఆనందంగా గడిపే రోజులు కావివి. మహాభయంకరమైన రోజుల్లో మనం ఉన్నామని దేవుని వాక్యం చెబుతుంది. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. ఎప్పుడు చంపుతారంట? దేవుని నమ్మిన పిల్లల మీదకి శ్రమలు అనేటివి రాబోతున్నాయి. దేవుని పిల్లల మీదకి శ్రమలు రాబోతూ ఉన్నాయి. దేవుని నమ్మిన వాళ్ళ మీదకి శ్రమలు రాబోతూ ఉన్నాయి. ఎవరైతే దేవునికి నమ్మకంగా ఉంటారో, దేవుని బాటలో నడుస్తుంటారో, దేవుని నమ్మి దేవుని ఆజ్ఞల ప్రకారం నడుస్తుంటారో వాళ్ళ మీదకి శ్రమలు రాబోతున్నాయి. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదరు. వేదనలు ప్రారంభమవుతాయి. ఈ లోకంలో మహాశ్రమలు అనేటివి వస్తాయి, వేదనలు అనేటివి వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వచ్చి నేనే దేవుణ్ణి అని చెప్తే మీరు మోసపోవాకండి. లోకము అంతా అల్లకల్లోలంగా భూకంపాలు వచ్చినా, కరువులు వచ్చినా, యుద్ధాలు జరుగుతున్నా, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేచినా మీరు కలవరపడవద్దు. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అంతం వెంటనే రాదు. మీరు కలవరపడొద్దు. మిమ్మల్ని జనులు శ్రమల పాలు చేసి చంపుతారు. అప్పుడు అనేకులు అభ్యంతరపడతారు అని చెప్పాడు ప్రభు. అప్పుడు ఏమవుతారంట? అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ఒకరినొకడు ద్వేషింతురు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ చల్లారిపోయే దినాల్లో మనం ఉన్నాం. అభ్యంతరపడే, దేవుని గురించి అభ్యంతరపడే రోజుల్లో మనం ఉన్నాం. ప్రేమ చల్లారిపోయిన రోజుల్లో మనం ఉన్నాం. అక్రమము విస్తరించిన రోజుల్లో మనం ఉన్నాం. యుద్ధము మోపుగా జరుగుతున్న రోజుల్లో మనం ఉన్నాం. కరువులు, భూకంపాలు కలిగే దినాల్లో మనం ఉన్నాం. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అంతం వెంటనే రాదు. ఇవన్నీ జరగవలసి ఉన్నవి అని ప్రభువు చెప్పాడు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అనేకులు అభ్యంతరపడుతూ ఉన్నారు. ఒకరినొకరు అప్పగించుకుంటున్నారు మరణం. పిల్లలు తల్లిదండ్రి మీదకి లేస్తారు, తల్లిదండ్రి పిల్లల మీదకి లేస్తారు, పిల్లలు తల్లిదండ్రి మీదకి లేచి వారిని మరణమునకు అప్పగించుకుందురు అని దేవుని వాక్యం చెబుతుంది. ఈ రోజుల్లో చాలామందిని చూస్తున్నాం. తల్లులు చాలామంది పిల్లల్ని చంపుతూ ఉన్నారు. అక్రమమైన వ్యవహారాలతో పిల్లలు అడ్డమని పిల్లల్ని చంపుతూ ఉన్నారు. తండ్రి పిల్లల్ని చంపుతున్నాడు, తల్లి పిల్లల్ని చంపుతూ ఉంది. భర్త భార్యను చంపుతున్నాడు, భార్య కూడా భర్తలను చంపుతూ ఉన్నారు. అటువంటి సమాజంలో మనము ఉన్నాం. కాబట్టి అభ్యంతరపడకూడదని, దేవునితో ఏకాంతంగా గడపాలని, మనము కలవరపడకూడదని దేవుని వాక్యం చెబుతుంది. సమాజంలో ఇటువంటి ఉంటాయి. ప్రేమ చల్లారిపోతుంది, అక్రమం విస్తరిస్తుంది, యుద్ధాలు జరుగుతాయి, యుద్ధ సమాచారాలు మీరు వింటారు, ఇవి కరువులు వస్తాయి, భూకంపాలు కలుగుతాయి. ఇవన్నీ సమాజంలో ఈ భూమి మీద జరుగుతాయి. ఇవన్నీ మీరు చూస్తారు. ఇవన్నీ జరిగేటప్పుడు అనేకులు అభ్యంతరపడతారు అని చెప్పాడు. ఏం పడతారంటమ్మా? అభ్యంతరపడతారు. నేను నమ్ముకున్నాను, ఎందుకు నాకు ఇట్లా జరుగుతుంది? నేను దేవుణ్ణి నమ్ముకున్నానే, దేవుడు ఆయన మంచి కాపరి అని, నన్ను కాపాడుతాడని, 10,000 మంది నా ప్రక్కన పడినా, 10,000 మంది నా కుడి ప్రక్కన కూలిపోయిన అపాయం నా ఎద్దకు రాదని దేవుడు చెప్పాడే, మరి నన్ను కాపాడుతాడని చెప్పాడే. ఈ కరువేంటి, ఈ కష్టాలేంటి, ఈ సునామీలేంటి, ఈ యుద్ధాలేంటి, ఈ బాధలేంటి, ఈ రోగాలేంటి అని అభ్యంతరపడే రోజులు వచ్చేసాయి లోకంలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కలవరపడవద్దు. ఎన్ని వచ్చినా నీ మీదకి కలవరపడవద్దు అని అంటున్నాడు. సముద్రం ఒడ్డున నిలబడి ఉన్నావు, అల వస్తుంది, భయంకరంగా వస్తుంది. ఆ వచ్చి మనల్ని తీసుకొని పోయేటట్లుగా అల వస్తుంది. మనకు కలవరం పుడుతుందా లేదా? భయం కలుగుతుందా లేదా?
అటువంటి రోజుల్లోనే మనం ఉన్నామని దేవుని వాక్యం చెబుతుంది. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. భార్య భర్తలు మొట్టమొదట ఉన్న ప్రేమ, వాళ్ళు కొంతగా జంట అయినప్పుడు ఉండే ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మమకారాలు అనేటివి ఇప్పుడు లేవు. రాను రాను అవి తరిగిపోతుంది. అట్లాగే లోకంలో కూడా రక్త సంబంధికులు వస్తే ఎంతో ఆప్యాయంగా పిలుచుకొని వాళ్ళని ఆదరించి ఆతిథ్యం ఇచ్చేవారు. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వస్తే ఎందుకు వచ్చినారా, ఎప్పుడు వెళ్ళిపోతారా, ఎందుకు వచ్చినారా, ఎప్పుడు వెళ్ళిపోతారా, ఎందుకంటే మన బ్రతికే భారం అయిపోయింది. కాబట్టి ఇతరులను చూసే అంత స్తోమత మన దగ్గర లేకుండా పోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చిన్నగున్నప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా వచ్చేసింది. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది, కాలము సమీపమై ఉన్నది. కాలము సమీపమై ఉన్నది. ఏంటి కాలం సమీపమై ఉన్నదని దేవుని వాక్యం చెబుతుంది అంటే, దేవుడు ఒక సమయాన్ని పెట్టాడు. ఈ లోకంతానికి, మానవుల పరిపాలనకు, మానవుల జీవితానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించినాడు. ఆ కాలం చాలా గడిచిపోయింది. ఇంకా ఆ కాలం అయిపోనికి వచ్చింది. అందుకే కాలము సమీపించి ఉన్నది. అంటే ఇంకా కాలమే అయిపోవడానికి, ఈ లోకమే ముగించటానికి, ఈ మానవ పరిపాలన అంతటినీ అంతం చేయడానికి దేవుడు నిర్ణయించినాడు ఒక కాలాన్ని. ఆ కాలం అంతా అయిపోయి చివరికి వచ్చేసాం. అందుకే ఆ చివరి కాలంలో ఏం జరుగుతుంది అంటే ఇవన్నీ జరుగుతాయని ప్రభు చెప్పాడు. యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, భూకంపాలు కలుగుతాయి, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది. ఇవన్నీ చెప్పాడు. మీరు కలవరపడద్దు, అనేకులు నా పేరిట వస్తారు, మోసం చేస్తారు, జాగ్రత్త అని మనల్ని దేవుడు ఆయన జాగ్రత్త చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని నమ్మిన మనకే మాత్రమే ఇవన్నీ తెలుస్తాయి, కానీ లోకంలో ఎవరికి తెలియవు. నోవాహుకు జలప్రలయం వస్తుందని నోవాహు తెలుసు. దేవుడు నోవాహుతో మాట్లాడాడు కాబట్టి నోవాహు తెలుసు. నోవాహు హెచ్చరించాడు, కానీ లోకం నోవాహు మాట వినలేదు. జలప్రలయం వచ్చింది, అందరూ కొట్టుకొని పోయారు, నాశనం అయిపోయారు. సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి నాశనం రాబోతుంది, అగ్నిగంధకాలతో దేవుడి పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అని అబ్రహాంకు తెలిసింది. తర్వాత లోతుకు తెలిసింది, కానీ లోతు బ్రతిమలాడినా కూడా ఎవరు రాలేదు. అగ్నిగంధకాలు కురిపించి దేవుడు ఈ లోకాన్ని, ఆ పట్టణాలను నాశనం చేశాడు. తర్వాత ఈ ప్రపంచాన్ని దేవుడు నాశనం చేయబోతూ ఉన్నాడు. లోకం అంతం కాబోతుంది. మానవుల పరిపాలన దేవుడు ముగించి దైవ పరిపాలనను ఈ భూమి మీద స్థాపించబోతూ ఉన్నాడు. ఆయన రాకముందు, ఆయన పరిపాలన ఈ భూమి మీదకి రాకముందు, పరలోకం నుంచి ఈ భూలోకానికి ఆయన రాకముందు ప్రపంచంలో ఈ భూమి మీద ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రేమ చల్లారిపోయిన రోజులు, అభ్యంతరపడే రోజులు, విశ్వాసమే కరువయ్యే రోజులు, ప్రేమ అనేది లేని రోజులు, యుద్ధాలు, భూకంపాలు, కరువులు, మోసం, భయంకరమైన కలవరం అనేది ఈ ప్రపంచంలో ఉంటుంది అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఈ భూమి మీద అటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఉన్నాం. కాబట్టి మనం మోసపోకూడదు, కలవరపడకూడదు, మనం అభ్యంతరపడకూడదు. తర్వాత ప్రేమ అనేది మనం కోల్పోకూడదు. మనం జాగ్రత్తగా బ్రతకాలని దేవుని వాక్యం చెప్తుంది. సరే, ఇవన్నీ భూమి మీద జరుగుతాయి, లోకంలో జరుగుతాయి. కాబట్టి భయపడొద్దు, కలవరపడొద్దు, జాగ్రత్తగా ఉండండి అని ప్రభు చెప్పాడు. మరి ఇంకొక విషయం ఏంటంటే, యెరూషలేములో ఒక సంఘటన జరుగుతుంది. యెరూషలేములో ఒక సంఘటన జరుగుతుంది అని ప్రభు చెప్పాడు. ఏమని చెప్పినాడంటే, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక అని చెప్పాడు. లోకంలో అంతా అల్లకల్లోలమైన పరిస్థితులు వస్తాయా, జాగ్రత్త అని చెప్పాడు. తర్వాత ఏం చెప్తున్నాడంటే, ప్రవక్త అయిన దానియేలు ఒక మాట చెప్పాడు, ఒక ప్రవచనం చెప్పాడు. అదేంటంటే, అతి పరిశుద్ధ స్థలంలో హేయమైన ఒక వస్తువుని నిలబెడతారు, అప్పుడు జాగ్రత్త అని అన్నాడు. అంటే ఇప్పుడు మందిరం లేదు, అక్కడ మందిరం లేదు, పరిశుద్ధ స్థలం లేదు. మందిరం కడితే మా పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అనేది మందిరంలో ఏర్పాటు చేస్తారు. మందిరమే లేదు. మందిరం కట్టుకోవడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సొలొమోన్ మహారాజు కట్టించిన దేవాలయాన్ని పడగొట్టేశారు. బబులోను చక్రవర్తి పడగొట్టేశాడు. రెండవ దేవాలయం AD 70లో రోమన్ చక్రవర్తి ఆయన పడగొట్టేశాడు రెండవ దేవాలయాన్ని. 2 సార్లు దేవాలయాన్ని పడగొట్టేశారు. అనేక మంది రాజులు దండెత్తి దేవాలయాన్ని పడగొట్టేశారు. తర్వాత అక్కడ యెరూషలేములో ఉండే వాళ్ళని ఊచకోత కోసి ప్రపంచ దేశాలన్నిటికీ చెదరగొట్టేశారు. బానిసలుగా అమ్మేశారు వాళ్ళని, యూదుల్ని, ఇశ్రాయేలు ప్రజల్ని. అప్పటి నుంచి ఆ దేశం ఖాళీగా ఉంది. 1948వ సంవత్సరం మే 14వ తారీఖున ఆ దేశానికి స్వతంత్రం ఇచ్చినారు. మనకెట్లా బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి స్వతంత్రం ఇచ్చినారో అట్లా ఇశ్రాయేలు దేశానికి బ్రిటన్ వాళ్ళు స్వతంత్రం ఇచ్చినారు. అప్పుడు ఒక రాజ్యంగా ఏర్పడింది. అప్పటి నుంచి వాళ్ళు మందిరం లేదు, మందిరం కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు మందిరం కట్టే స్థలంలో డోమ్ ఆఫ్ ద రాక్ అని ఒక మసీదును కట్టినారు ముస్లిమ్స్. ఆ మసీదు ఉన్న స్థలంలోనే దేవాలయం ఉండింది. కానీ వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా అక్కడ మసీదు కట్టేసినారు. ఆ మసీదును కూలగొట్టి మందిరం కట్టాలి. మసీదును పడగొడితే చాలా సమస్యలు వస్తాయి, గొడవలు వస్తాయి. ప్రపంచం ఒప్పుకోవటం లేదు, ఐక్యరాజ్య సమితి ఒప్పుకోవటం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలా, మందిరం కట్టుకోవాలా. మందిరం కట్టుకోవాలంటే ఏం చేయాలని ఆలోచించి మందిరానికి అవసరమైనటువన్నీ కూడా వాళ్ళు సిద్ధం చేసి పెట్టుకున్నారు. మందిరం కట్టబడుతుంది. దాంట్లో ఒకడు వచ్చి ఒక హేయమైన వస్తువును నిలబెడతాడని దేవుని వాక్యం చెబుతుంది. అది మాట్లాడుతుంది అని దేవుని వాక్యం చెబుతుంది.
ఒక హేయమైన వస్తువుని తీసుకొచ్చి మందిరం పరిశుద్ధ స్థలంలో నిలబెట్టేస్తారు. అదే గుర్తు చదువువాడు దానియేలు, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక అని అన్నాడు. చదివేతోడు గ్రహించాలి. ఏం గ్రహించాలి? పరిశుద్ధ స్థలంలో హేయమైన వస్తువు ఒకటి నిలబడుతుంది, అప్పుడే అంతం వస్తుంది అనేది మీరు గ్రహించాలి. చదివే ప్రతి ఒక్కరు గ్రహించాల్సింది ఏంటంటే పరిశుద్ధ స్థలంలో ఒక హేయమైన వస్తువుని నిలబెడతారు, అప్పుడే అంతానికి సూచన అని ప్రభు తెలియజేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతి త్వరలోనే వారు మందిరం కట్టబోతున్నారు. ఆ మందిరంలో ఒక హేయమైన వస్తువుని నిలబెడతారు, అదే ప్రపంచ అంతానికి సూచన అనేది మీరు జ్ఞాపకం చేసుకోండి. చదివేవాడు గ్రహించాలి అని దేవుని వాక్యం చెబుతుంది. అప్పుడు ఆ వస్తువుని నిలబెట్టిన తర్వాత పరిశుద్ధ స్థలంలో దేవుని ఆలయంలో ఒక విగ్రహాన్ని నిలబెట్టిన తర్వాత, ఒక హేయమైన వస్తువుని నిలబెట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే యూదయాలో ఉండేవారు కొండలకు పారిపోవలెను. యూదయాలో ఉండేవారు కొండలకు పారిపోవలెను. యూదయాలో ఉండేవారు కొండలకు పారిపోవలెను. గర్భిణీ స్త్రీలకు పాలిచ్చు వారికి శ్రమ. ఆ దినము చలికాలం కానీ విశ్రాంతి దినం కానీ రాకుండా ప్రార్థన చేయండి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అటువంటి శ్రమ కలగలేదు, కలగబోదు అని ప్రభు చెప్పాడు. అంటే యెరూషలేములో ఒక సూచన కనబడుతుంది. అతి పరిశుద్ధ స్థలంలో ఒక హేయమైన వస్తువుని నిలబెడతారు, అప్పుడు యూదులు అందరూ కొండలకు పారిపోయి అక్కడ దాక్కుంటారు. ఇది రెండవ సూచన. మొదటి సూచన లోకమంతా అల్లకల్లోలమైన పరిస్థితులు ఉంటాయి. రెండవదిగా పరిశుద్ధ స్థలంలో హేయమైన వస్తువుని నిలబెడతారు, అది రెండవ సూచన. అది మీరు గ్రహించాలి. లోకం అంతం కావడానికి ముందు ఇవి జరగాలి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. కలవరపడొద్దు, అభ్యంతరపడొద్దు, మీరు మోసపోవద్దు ఎవరి చేత అని ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు. తర్వాత భూమి మీద సూచనలు చూసాం. తర్వాత ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేములో మందిరంలో ఒక హేయమైన వస్తువుని నిలబెడతారు, అప్పుడు యూదులందరూ పారిపోయి కొండలకు పారిపోయి అక్కడ దాక్కుంటారు. గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే వారికి శ్రమ. అటువంటి దినాలు ఇంతకుముందు రాలేదు, తర్వాత కూడా రాబోవు, అవి మహాశ్రమగల దినాలు అని మనం విన్నాం. తర్వాత మూడవదిగా ఆయన ఆకాశంలో మార్పులు కలుగుతాయి అని చెప్పాడు. భూమి మీద మార్పులు, యెరూషలేములో మార్పు, తర్వాత ఆకాశంలో కూడా మార్పులు కలుగుతాయి అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాకడను గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రపంచంలో మనము ఈ ప్రభు ఏం చెప్పాడో ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. ఏమి జరుగుతుంది, ప్రభు రాకకు ముందు ఏం జరుగుతుందో అని చెప్పాడో ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి దేవుడి రాకడను గురించి హెచ్చరిస్తూ దేవుని రాక కొరకు మనం సిద్ధపడాలని నేను మీకు ఈ విషయాలను తెలియజేస్తున్నాను. మనం మొట్టమొదటిగా ఏం చూసాం? సమాజంలో, ప్రపంచంలో, మానవుల్లో ఇటువంటి పరిస్థితులు వస్తాయి. కరువులు, భూకంపాలు, యుద్ధాలు ఇవన్నీ కలుగుతాయి. ప్రేమ చచ్చిపోతుంది, అభ్యంతర పడతారు, ఒకరినొకరు చంపుకునే రోజులు వస్తాయని చెప్పారు. అవన్నీ జరుగుతూ ఉన్నాయి. రెండవదిగా యెరూషలేములో ఒక హేయమైన వస్తువును నిలబెడతారు, యూదులందరూ కొండలకు పారిపోతారు. ఆ దినాలు మహాశ్రమగల దినాలు. అవి గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే వారికి మహాశ్రమ. అది వాళ్ళు పారిపోతుంటే చలికాలం పారిపోలేరు, విశ్రాంతి దినాన పారిపోలేరు. కాబట్టి ఆ దినము చలికాలం విశ్రాంతి దినం రాకుండా ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పాడు. మరి మూడవదిగా ఆకాశంలో కూడా మార్పులు కలుగుతాయి అని చెప్పాడు. ఏమని చెప్పాడు చూద్దామా? 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. చాలండి, చాలు. భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారంట. గుండెలు బాదుకునే రోజులు రాబోతూ ఉన్నాయి. ఏమిటిని చూసి గుండెలు బాదుకునే రోజులు రాబోతున్నాయండి. సూర్యుడు కంబలి వలె నలుపెక్కిపోతాడు, చంద్రుడు రక్తవర్ణం అవుతాడు, అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలుతాయి, ఆకాశమందలి శక్తులు కదిలింపబడతాయి. ఇవన్నీ చూసి ధైర్యం చెడిపోయి ఏంటివి ఇవి, ఎందుకు ఇలా జరుగుతున్నాయి, అయ్యో అని గుండెలు బాదుకునే రోజులు రాబోతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి భయానకమైన సంఘటనలు అతి త్వరలోనే ఈ ప్రపంచంలో జరగబోతున్నాయి, భూమి మీద జరుగుతూ ఉన్నాయి. తర్వాత యెరూషలేములో జరుగుతుంది సూచన, తర్వాత ఆకాశంలో కూడా సూచనలు కనబడబోతూ ఉన్నాయి. ఇవన్నీ జరగబోతూ ఉన్నాయి. కొన్ని జరిగాయి, ఇంకా కొన్ని జరగబోతున్నాయి. యెరూషలేములో మందిరం పడగొట్టబడుతుందని ప్రభు చెప్పాడు. అది AD 70వ శకంలో అది జరిగింది. రోమన్ చక్రవర్తి టైటస్ ఆ దేవాలయాన్నంతా పడగొట్టి రాయి మీద రాయి లేకుండా పడగొట్టేశాడు. ప్రభు ఆయన ఆ పడగొట్టక ముందే 40 సంవత్సరాలకు ముందే చెప్పాడు ఇలా జరుగుతుంది అని. తర్వాత ఈ ప్రపంచంలో యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, జనాలు కలవరపడతారు, అభ్యంతర పడతారు, అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది. యెరూషలేములో ఒక హేయమైన వస్తువును నిలబెడతారు, ఆకాశంలో మార్పులు కలుగుతాయి. నా రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయి.
ఇవన్నీ జరిగిన తరువాత ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చంద్రుడు రక్తవర్ణమగును, సూర్యుడు కంబలి వలె నలుపెక్కును, ఆ కాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలుతాయి, ఆకాశమందలి శక్తులు కదిలింపబడతాయి. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు, మనుష్య కుమారుని రాకడ ఆకాశమందు. కానీ ఆయన మహామహిమతోనూ ప్రభావముతోనూ దేవుని బూరతోనూ మేఘాల మీద ఆయన దిగి రాబోతున్నాడు. అది చూసి గుండెలు బాదుకునే ప్రపంచంలో సకల గోత్రముల వారు, అంటే ఈ భూమి మీద ఉండే ప్రతి మనిషి కూడా గుండెలను బాదుకునే రోజులు రాబోతున్నాయి. అయ్యో, ఈయన యేసుక్రీస్తే, ఈయనను గురించి ప్రకటించేవారే, ఈయన నమ్ముకుంటే పరలోకం ఉందని అందరూ చెప్తుండేవారే, ఆయనను నేను నమ్మకపోతేనే, అయ్యో ఆయనేనా ఈయన, రాబోతున్న ఆయనేనా ఈయన అని ప్రతి మనిషి గుండెలు కొట్టుకునే, గుండెలు బాదుకునే రోజు రాబోతుంది. విలపించే రోజు రాబోతుంది, ఏడ్చే రోజు రాబోతుంది. ఎంత ఏడ్చినా, ఎంత కన్నీరు పెట్టినా, ఎంత గుండెలు బాదుకున్నా ఆ రోజు రక్షణ అనేది, పరలోకం అనేది దొరకదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు రాకముందే ఈ భూమి మీద ఏం జరుగుతుందన్న విషయాలను మనం నేర్చుకున్నాం. యెరూషలేములో ఏం జరగబోతుందన్న విషయాలను మనం తెలుసుకున్నాం. ఆకాశంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో అన్న విషయాలను మనం తెలుసుకున్నాం. వీటన్నిటినీ తెలుసుకొని మనం ఏం చేయాలంటే, మనము అభ్యంతరపడకూడదు, మనము కలవరపడకూడదు, మనము మోసపోకూడదు, మన ప్రేమ చల్లారిపోకూడదు అని దేవుని వాక్యం చెబుతుంది. అలాగూ మన జీవితాన్ని మనం ముందుకు నడిపించాలని, దేవునిలో భయభక్తులు కలిగి దేవుని రాకడం గురించి విన్నాం కాబట్టి మనం శుభప్రదమైన నిరీక్షణతో ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ మనం పరిశుద్ధంగా జీవించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించుగాక. తనలో వచ్చండి. మహాగణుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఈ మధ్యకాల సమయంలో మా సహోదరి, మా కుమార్తె నాలుగుమని బట్టి ప్రార్థన, బిడ్డ సంఘానికి ఏర్పాటు చేసిన భోజనం కొరకై స్తోత్రం. ఈ దినాన ఎంతైతే ఖర్చు పెట్టిందో తిరిగి రెండంతలు ఆ బిడ్డకు అనుగ్రహించి ఆరోగ్యమును దయచేయండి. చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించమని ప్రార్థన. మా మధ్యకు వచ్చి ప్రేమతో పిలువగానే వచ్చి వాక్యాన్ని అందించిన మా సహోదరుడు చంద్రకు, మాధవికి, ఆయనకి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు మనవని బట్టి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. రాగలిగే దినాలలో మీ దాసుడు బైబిల్ కాలేజీ కొరకు ఆశపడుతున్నాడు. ఆ కార్యం కూడా జరిగించండి. ఇలాగ మా సావాసాన్ని ముందుకు కొనసాగునట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సాహసం ఇది మొదలుకొని ప్రభు రాకడ వరకు సదాకాలం ఈ భూమి మీద నిలుచున్న మనందరికీ దేవుని కృప తోడైనను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.